వెల్కమ్ టు విరాన్సీ ఛానల్. ఈరోజు నేను కొత్తిమీర ఊరగాయ చేయాలనుకుంటున్నానండి. ఇది దోశలేకైనా అన్నంలేకైనా చాలా బాగుంటుంది. కొత్తిమీర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పచ్చడి తింటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దామా? ముందుగా కొత్తిమీర ఊరగాయకి కొత్తిమీర తీసుకోవాలండి. నేను పెద్ద కట్ట తెప్పించాను. ఇది బాగా కడిగి తేమ లేకుండా బాగా ఆరబెట్టుకోవాలండి. ఈ కప్పుతోటి 4 కప్పులు వేసాను నేను. ఇట్లా ఊరిక మామూలుగా వేసుకుంటే చాలు, అదమాల్సిన పని లేదు. ఇట్లా ఈ కప్పుతోటి 4 కప్పుల కొత్తిమీర తీసుకున్నాను. ఎండుమిర్చి 1 కప్పు తీసుకున్నానండి. ఈ కప్పుతోటి ఏ కప్పు తీసుకున్నాము కొత్తిమీరకు ఆ కప్పుతో 1 కప్పు ఎండుమిర్చి, 1/2 కప్పు చింతపండు, ఆ కప్పుతో 1/2 కప్పు చింతపండు తీసుకున్నాను. 1/2 కప్పు కల్లుప్పు తీసుకున్నానండి. 1/2 కప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు. మన ఇష్టం అండి. ఎన్ని కావాలంటే అన్ని చిన్నులపాయలు తీసుకోవచ్చు. నేనైతే 3 గడ్డలు తీసుకున్నాను, చిన్నులపాయ గడ్డలు 3. గిన్నెల ప్రకారం కాకుండా మామూలుగా గ్రాముల ప్రకారం అయితే ఇది 200 గ్రాములు తీసుకున్నాను. ఎండుమిర్చి 50 గ్రాములు, చింతపండు 100 గ్రాములు, ఉప్పు 80 గ్రాములు తీసుకున్నాను గ్రాముల ప్రకారం అయితే. ఇప్పుడు బాండి పెట్టుకొని ఇది వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకుందాము కొత్తిమీర వేయించడానికి. ఈ కప్పుతో 2 కప్పులు ఆయిల్ పట్టిద్దండి పచ్చడి మొత్తానికి. నేను ప్రస్తుతానికి కొద్దిగా కొత్తిమీర వేయించడానికి తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొత్తిమీర వేయించుకుందాము. ఇది ఒక 5 నిమిషాలు పట్టిద్దండి. కాస్త బాగా మగ్గే లోపల ఒక 5 నిమిషాలు పట్టిద్ది. అప్పట్లోపల మనము వేరే బాండి స్టవ్ మీద పెట్టుకొని మిగతావి చూసుకుందాము. వేరే బాండి పెట్టేసి బాండి వేడెక్కింది. ఇప్పుడు కొద్దిగా మెంతులు వేసుకొని వేయించుకుందాం దోరగా. ఇవి దోరగా వేగాయి. కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసి ఇవి కూడా కొద్దిగా దోరగా వేగనిద్దాం. ఇవి దోరగా వేగాయి. ఇవి చల్లారాక మిక్సీకి కొట్టుకోవాలి. నెక్స్ట్ బాండి పెట్టుకొని దీంట్లో చింతపండు ఉడకబెట్టడానికని నీళ్లు పోద్దామండి. ఏ కప్పుతో మనం కొత్తిమీర తీసుకున్నామో ఆ కప్పు నిండా వాటర్ పోసుకొని కొద్దిగా నీళ్లు బాగా కాగబెట్టుకుందాము. చింతపండు ఉడికిద్ది. నీళ్లు కాగేలోపు ఇక్కడ ఈ కొత్తిమీర కూడా చూద్దాము. ఇంకొక 5 నిమిషాలు పట్టిద్దండి. ఇది మళ్ళీ కొద్దిసేపు వేగాలి. సిమ్లో పెట్టాము కదా. నీళ్లు కాగాయి, చింతపండు వేసేద్దాము. ఇది నీరు కొద్దిగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడకనిద్దాం దీన్ని. దీంట్లో చిటికెడు పసుపు వేద్దాము, ఉప్పు వేసుకుని ఉడకనిచ్చేద్దాం. కొత్తిమీర వేగింది. 10 మినిట్స్ పట్టిందండి సిమ్లో పెట్టి వేపితే. ఇంక ఇప్పుడు ఇది ఒక గిన్నెకి ఎత్తుకుందాము. ఇది కూడా చల్లారాలండి. ఇవన్నీ చల్లారాక ఒకేసారి మిక్సీకి వేసేద్దాం. నెక్స్ట్ బాండి పెట్టుకొని హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకుందాము. ఎండుమిరపకాయలు ఇలా తుంచుకోవాలండి. మనం గిన్నెతో కొలత వేసుకునేటప్పటికైనా కానీ తుంచుకొని కొలత వేసుకోవాలి. ఇట్లా మిడిల్గా తుంచుకొని వేసుకోవాలి. ఇవి ఇప్పుడు దీంట్లో వేసేసి వేపుతాము. చింతపండు కూడా ఉడికిందండి. ఇదిగా ఇలా ఉన్నప్పుడే ఇంకా ఆఫ్ చేసేద్దాం. ఎండుమిర్చి కూడా వేగినాయి బాగా. ఇప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసుకొని ఇవన్నీ ఒకేసారి మొత్తం చల్లారాక మిక్సీకి కొట్టుకుందాము. అవన్నీ చల్లారే లోపల తాలింపు పెట్టుకుందామండి. తాలింపు కూడా చల్లారాలి. పచ్చడి కలపాలి అంటే వేడి దాంతో వేయకూడదు. బాండి పెట్టాం కదా, ఆయిల్ పోసుకుందాం.
వేరుశనగ గుండ్లు నూనె అండి ఇది. పచ్చళ్ళ కూరగాయలకి అన్నిటికీ వేరుశనగ గుండ్లే వాడతాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఎండుమిర్చి తాలింపు వేద్దాము. చిన్నులపాయలు కొద్దిగా కచ్చాపచ్చగా కొద్దిగా చితక కొట్టుకోవాలి. వీటిని చిన్నులపాయలుగా వేయకూడదు, ఇట్లా చితక కొట్టుకొని వేసుకుందాము. తాలింపు గింజలు, వేగాయి. ఇప్పుడు చిన్నులపాయలు, కరివేపాకు, ఇంకా స్టవ్ బంద్ చేద్దామండి. ఆ వేడికే ఎర్రగా అయిపోతాయి. ఇది చల్లారే లోపల అన్ని మిక్సీకి వేసుకుందాము. కొద్దిగా ఇంగువ వేసుకుందాము వేడిగా ఉన్నప్పుడే. ఇప్పుడు మెంతులు ఇవన్నీ మిక్సీకి కొట్టుకుందామండి. మెత్తగా మిక్సీకి అయింది. ఇప్పుడు దీంట్లోనే ఎండుమిర్చి వేసి మిక్సీకి వేద్దాము. ఎండుమిరపకాయలు మిక్సీకి వేసాము. ఇప్పుడు చింతపండు కూడా వేసుకొని నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని మిక్సీ పెట్టేద్దాం. చూశారు కదా. ఇప్పుడు దీన్ని తాలింపులో వేసేద్దాము. మరీ మెత్తగా వేసుకోవాల్సిన పని లేదులేండి, కొద్దిగా, మరీ మెత్తగా కాకుండా కొద్దిగా. ఇప్పుడు నూనె కూడా చల్లారిపోయింది. ఈ పచ్చడిని తాలింపులో వేసేసి బాగా తిప్పుకుందాము. చూశారు కదా, కొత్తిమీర పచ్చడి అయిపోయిందండి. ఉప్పు అవన్నీ చూసుకొని, ఉప్పు సరిపోకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ పచ్చడి నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.